ప్రాణహిత కట్టి తీరుతాం. వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తమిడిహట్టి బ్యారేజ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ను నిర్మిస్తాం. రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తాం. వైఎస్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే మిత్రులు, అధికారం పోయాక మాయమవుతున్నారు. కేవీపీ అలా కాదు. వైఎస్కు పదవులు లేని సమయంలోనూ తోడుగా ఉన్నారు. కేవీపీలా ఉంటామంటూ నా దగ్గర కొందరు వస్తున్నారు. మొదటి వారం రమ్మంటే రెండో వారం అంతే నాది అంటున్నారు. వైఎస్ స్మారక పురస్కార సభలో సీఎం రేవంత్. నిజం కేవీపీ అప్పుడైతే వాళ్ళిద్దరిగా ఒక ట్విన్స్ లాగానే, సొంత ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగానే తిరుగుతుండే. ఎక్కడ చూడు ఆయనకు అంత రెస్పెక్ట్ ఇస్తుండేది వైఎస్ఆర్. కాకపోతే ఏంటంటే ఎక్కడ చూడు ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ పేరు గుర్తొస్తుంది. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు. ఆ ఇంజనీర్లు అందరూ వైఎస్ఆర్ పేరు గుర్తుపెట్టుకునేటోళ్ళే. ఎక్కడ చూడు ఎవరు ఎట్లా చదివినావు అంటే వైఎస్ఆర్ అంటారు. ఫ్రీ కరెంటు రాగానే గెలవంగానే ఉచిత కరెంటు సైన్ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు? ఫ్రీ బస్సు మీద సైన్ పెట్టిండు. ఏదో ఒకటి తీసుకుంటుర్రు. ఇప్పుడు అదే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి 10 లక్షలకు తీసుకుపోయి ఇంకా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్నాడు. సన్న బియ్యం ప్రజలకు, పేద ప్రజలల్లా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ప్రజల కోసం ఏదన్నా ఒకటి చేయాలి. దాంట్లో ఫస్ట్ చేసింది వైఎస్ఆర్ చేసిండు. సరే ఏది అవునన్నా కాదన్నా ఆయన ఆంధ్రకు సంబంధించిన ఆయన కావచ్చు, కానీ ప్రతి ఒక్క పేద ప్రజల కోసం ఆలోచన చేసిన వ్యక్తి. అప్పుడు ఎంతోమంది చనిపోతుంటే ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చిండు. అసలు అది ఒక గొప్ప పథకం. అది చెప్పుకోవాలంటే దాన్ని మించిన పథకం ఇంకొకటి లేదు. అటువంటివి తీసుకొచ్చిండు. సేమ్ ఆయన అడుగుజాడల్లా రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు. పేద ప్రజలకి ఏదైనా చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ గాంక ప్రజల గుండెలల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఎట్లా నిలిచిపోయిండో సేమ్ ఆ విధంగా ఎవరైనా నిలిచిపోవాలంటే ప్రజలకు, వాళ్ళకు కావలసినవి అందుబాటులోకి తీసుకొచ్చి, వాళ్ళకు పేద ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించినవి పథకాలు తీసుకురావాలి. ఇప్పుడు సన్న బియ్యం ఉన్న తిండి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ దొడ్డు బియ్యము ఉడకక ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించిండు. మధ్యతరగతి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి గమనించి సన్న బియ్యం ప్రవేశపెట్టిండు. పడితే పడ్డది భారం, పేద ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో సన్న బియ్యం తీసుకొచ్చిండు. ఆరోగ్యశ్రీ కింద కూడా సరిపోతలేవు. ఎందుకు సరిపోతలేవంటే కరోనా సమయంలో హాస్పిటల్లన్నీ గత ప్రభుత్వంలో సంబంధించిన వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయారు. అసలు సర్జరీ లేకుండానే లక్షల బిల్లులు వేసేసరికి ఇక బడ్జెట్ సరిపోతలేదని చెప్పేసి 5 లక్షల నుంచి 10 లక్షలు చేసిండు. మళ్ళీ ఎందుకు వాళ్ళు అప్పుల పాలై పేద ప్రజలు మొత్తం ఉన్నాయి ఇంకా లేని అమ్ముకొని వాళ్ళు ఇంకా దీనావస్థలకు పోకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలు చేసిండు. ఇవన్నీ ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఎవరు ప్రజల కోసం కష్టపడుతున్నారు అనేది ఆలోచన చేయాలి.